ఓకే. ఈరోజు క్లాస్లో మెయిల్ మెర్జ్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. ఎంఎస్ వర్డ్లో ఆల్మోస్ట్ ఇది ఫైనల్ కాన్సెప్ట్ మనకి. మెయిల్ మెర్జ్ ఇక్కడ మెయిల్ అంటే తెలిసిందే కదా, మనం ఎవరికన్నా ఒక లెటర్ రాయటం మెయిల్, మరి మెర్జ్ కలపటం. ఈ మెయిల్ మెర్జ్ అంటే ఏంటి అసలు, ఇందులో ఉన్న అసలు మనం ఏదైనా ఒక కొత్త టాపిక్లోకి వెళ్తున్నాం అంటే అది ఒకటి ఏదైనా ఒక కొత్తగా ఏదైనా అడ్వాంటేజ్ ఉండాలి, లేదా ఎదువరకు ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్న ఏదైనా ఒక ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి అందులోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి అసలు ప్రాబ్లం ఏంటి అన్నది చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్విటేషన్స్ ఉంటాయి, ఇన్విటేషన్ కానీ లేకపోతే నోటీసులు కానీ ఇలాంటి టూ అడ్రస్లు మాత్రం వేరు ఉంటాయి. ఒకటి ఎక్స్ అని కొడతాం, ఇంకోటేమో వై అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ సంగతి పక్కన పెట్టి మీరు జనరల్గా ఒక మ్యాటర్ ఏదో, రన్నింగ్ మ్యాటర్ ఏదో కొట్టేయండి. సో ఇన్విటేషన్ సో డేట్ ఏదో, ఇక్కడ ఏదో మ్యాటర్ కొడతాం, పలానా అకేషన్ ఏదో ఉందని, ఆ డేట్ పలానా డేట్నా అని చెప్పి ఇక్కడ కొడతాం. 20 ఫర్ ఎగ్జాంపుల్ 25/3/2023. ఓకే. సో అదేవిధంగా ఆ ఇన్విటేషన్ యొక్క ఆ ప్రోగ్రామ్ జరిగే వెన్యూ ఏదో ఇక్కడ కొడతాం. సో తర్వాత సంథింగ్ యువర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ అని చెప్పి సంథింగ్ ఏదో మ్యాటర్, సంథింగ్ ఏదో ఒక మ్యాటర్ టైప్ చేయండి. అది అని ఏం లేదు, నేను ఒక గార్బేజ్ డేటా ఇచ్చేసాను, నో ప్రాబ్లం అట్ ఆల్. అయితే ఎటొచ్చి ఏమవుతుంది, ఈ ఇన్విటేషన్ అన్నది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెటర్ అన్నది రాయం కదా, అందరికీ కూడా కామన్ ఇన్విటేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ అడ్రస్లో మాత్రం మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2X వీడు హైదరాబాదు, తర్వాత సేమ్ లెటర్ మళ్ళీ ఇంకోళ్ళకి వై అన్నోడికి రాయాలి, వాడికి పెట్టాలి. సో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఇది కాపీ చేసుకొని మనం ఓకే సెలెక్ట్ చేసి కాపీ చేసి మళ్ళీ కంట్రోల్ ఎన్ కొట్టి మళ్ళీ వి కొట్టి ఇక్కడ వై. అదేవిధంగా ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంతమంది ఉంటే అంతమంది కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ ఎన్, మళ్ళీ కంట్రోల్ వి, మళ్ళీ ఆ ఫైల్స్ని సేవ్ చేయటం. ఇంత రిస్కీ ప్రాసెస్ ఇదంతా కూడా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మ్యాటర్ ఏమో కామన్ ఉంది, బాడీ ఆఫ్ ద లెటర్ అనేది కామన్ ఉంది, బట్ అడ్రస్లు మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఓన్లీ ఇన్విటేషన్ అనే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్కి నోటీసు, లేకపోతే బ్యాంక్ వాళ్ళు లోన్ క్లియర్ చేయమని చెప్పి వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఏదో నోటీస్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏం చేస్తాడు, ఆ కస్టమర్ పేరు ఏదైతే ఉందో ఆ కస్టమర్ పేరు, ఓకే, వాడి యొక్క విలేజ్ ఏదైతే ఉందో వాడి విలేజ్ రావాలి. తర్వాత సార్ అని చెప్పి డియర్ సార్ యువర్ అంటే ఇక్కడ ఎవరు అన్నది వీడి పేరు, మళ్ళీ XYZ సో అని చెప్పి XYZ ఇస్తాడు. యువర్ లోన్ నెంబర్ అని చెప్పించి ఆ లోన్ నెంబర్ ఇక్కడ రావాలి. తర్వాత టోటల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ రావాలి. అదేవిధంగా పెయిడ్ వాల్యూ, ఇది పెయిడ్, ఇంకా డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ రావాలి. అదేవిధంగా తర్వాత రన్నింగ్ మ్యాటర్ ఎంత సో ఉన్నారు, మీరు ఇంత పెండింగ్ ఉన్నారు మాకు, వాటిని క్లియర్ చేయండి, పలానా లాస్ట్ డేట్ అని చెప్పి ఏదో లాస్ట్ డేట్ సంథింగ్ ఒక డేట్ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రన్నింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీరు మాకు లోన్ ఉన్నారు, మా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు, ఇలా సో రాసి పలానా డేట్ లోపల మీరు ఇంత వాల్యూ లోన్ తీసుకున్నారు, ఇంత పే చేశారు, ఇంత డ్యూ ఉంది, దీనికి మీరు ఇంత ఈఎంఐ కింద ఇంత పే చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీడికి ఒక నోటీస్ ఇవ్వాలి. ఇందులో ఏమవుతుంది చూడండి, కామన్ మ్యాటర్ బాడీ అంతా మిగతా మ్యాటర్ అంతా సేమ్ ఉంటాయి, కానీ ఇటు వచ్చి వాడి యొక్క లోన్ నెంబర్ కానీ వాడి యొక్క లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ వాల్యూ అమౌంట్ కానీ లేకపోతే ఎంత పే చేసాడు అన్నది కానీ డ్యూ కానీ వేరుగా మారుతూ ఉంటాయి. కానీ మిగతా డేటా అంతా కామన్ బాడీ అంతా ఎక్కడ మారదు. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అర్థమైంది కదా. సో ఒకటే బాడీ బట్ వాల్యూస్ కొన్ని వేరియబుల్స్ వాటిని ఏదైతే మారుతుందో దాన్ని వేరియబుల్ అంటాం, మారకుండా ఉండేది కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ బాడీ అన్నది కాన్స్టెంట్, బట్ వాల్యూస్ వీళ్ళ యొక్క పేరు కానీ వాళ్ళ యొక్క లోన్ కానీ వాళ్ళ యొక్క డ్యూ అమౌంట్ కానీ ఇవన్నీ కూడా వేరియబుల్స్. సో ఇవి మారుతూ ఉంటాయి.
సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దానికి ఒక్కొక్క ఫైల్ చూడండి, బ్యాంక్ అంటే చిన్నగా తక్కువ మంది కస్టమర్స్ ఉండరు కదా, కొన్ని వందల్లో వేలల్లో ఉంటారు వాళ్ళకి. అలా ఉన్నప్పుడు మరి ఇంతమంది లెటర్స్ని వాడు ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ పోవాలంటే ఎంత టైం తీసుకుంటుంది? జరిగే పని కాదు కదా. సో వీడు ఈ లెటర్ ప్రిపేర్ చేసి పంపించే లోపల వాడు ఇంకో యూఎంఐ వచ్చేస్తుంది వాడికి, ఇంతమందికి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళే ఇప్పుడు. సో ఇదంతా చేసే బదులు దానికే మెయిల్ మెర్జ్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో దానికి ఏం చేయాలంటే మీరు ఇక్కడ స్టార్ట్ మెయిల్ మెర్జ్, మెయిలింగ్స్లోకి వెళ్ళి స్టార్ట్ మెయిల్ మెర్జ్ తీసుకోండి. ఇందులో మీకు ఇక్కడ విజార్డ్ అని చెప్పి ఉంటుంది. ఇలా మాన్యువల్గా ఒకటి చేయొచ్చు, విజార్డ్ ద్వారా ఒకటి చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే విజార్డ్ ద్వారా వెళ్దాం, స్టెప్ బై స్టెప్ మెయిల్ విజార్డ్. సో చూడండి, ఇక్కడ మీకు మొత్తం ఎన్ని స్టెప్స్ ఇచ్చాడు? స్టెప్ 1 of 6 అని చెప్పి ఇచ్చాడు. చూడండి, జస్ట్ ఏ మినిట్. ఓకే, సో ఇక్కడ 1 of 6 మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఇందులో 6 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్లలో ఫస్ట్ స్టెప్లో మనం ఉన్నాం. సో ఇప్పుడు ఇది ఒక్కొక్క దాన్ని మనం చేసుకుంటే ఒక్కొక్క స్టెప్ని క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. జస్ట్ ఏ మినిట్. ఓకే, సో ఫస్ట్ ఏమంటున్నాడు? వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఆర్ యూ వర్కింగ్ అని, లెటరా, ఈమెయిలా, ఎన్వలప్పా, లేబులా ఏంటి అన్నది. సో మనం చేసేది లెటరే కాబట్టి లెటర్ అని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాము. ఇక్కడ ఏమడుగుతున్నాడు? యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్నే మీరు యూజ్ చేసుకుంటారా, లేదా స్టార్ట్ ఫ్రమ్ ఏ టెంప్లెట్? ఆల్రెడీ ఒక మోడల్, టెంప్లెట్స్ అంటే చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ కొన్ని ఉంటాయి, వాటి నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఏదన్నా ఎదువరకే మీ దగ్గర ఉంటే కనుక దాన్ని ఓపెన్ చేసి చేసుకుంటారా అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ కరెంట్ డాక్యుమెంట్ ఆల్రెడీ మనం రన్నింగ్ మ్యాటర్ బాడీ ఏదైతే ఉందో, లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ రాసేసాం మనం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే జస్ట్ ఏమన్నట్టు ఇక్కడ టు ది కస్టమర్ ఇక్కడ బ్లాంక్ ఇచ్చేయండి. కస్టమర్ దగ్గర కూడా బ్లాంక్, విలేజ్ దగ్గర కూడా బ్లాంక్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు మిగతా మ్యాటర్ అంతా రెడీ, బాడీ అంతా రెడీ. కావాల్సిన ఎక్కడెక్కడ వాల్యూస్ అయితే మారుతూ ఉంటాయో వాటి దగ్గర మాత్రం బ్లాంక్స్ ఇచ్చుకున్నాం. మారని చోటేమో జనరల్ మ్యాటర్ అలా ఉంచేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ కరెంట్ డాక్యుమెంటే తీసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ మెయిల్ మెర్జ్ రెండు మెయిల్లో ఇక్కడ ఈ లెటర్లో మనకు కావాల్సినవి ఏంటి? ప్రధానంగా రెండు. ఒకటేమో లెటర్, ఇంకోటేమో వాళ్ళ యొక్క అడ్రస్లు కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ. ఓకే, లెటర్ అన్నది ఆ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిస్టింగ్ కరెంట్ లెటర్నే మనం తీసేసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ రిసిపెంట్ నేమ్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయా, లేకపోతే అవుట్లుక్లోంచి ఏమైనా కాంట్రాక్ట్స్లోంచి తీసుకుంటారా, లేకపోతే కొత్తగా టైప్ చేస్తారా అంటున్నాడు. ఓకే, అవుట్లుక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మన కాంటాక్ట్స్ అన్ని, ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా మనం గూగుల్ కాంటాక్ట్స్ నుంచి దానికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే కనుక అందులోంచి వాడుకుంటారా, లేదా ఇదివరకే సేవ్ చేస్తున్న ఫైల్స్ ఏమైనా అడ్రస్లు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ అడ్రస్ని ఓపెన్ చేసి టైప్ చేసుకుంటారా అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేద్దామంటే ఇంతవరకు మన దగ్గర లిస్ట్ లేదు కాబట్టి టైప్ న్యూ లిస్ట్ అని చెప్పి తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ కొట్టండి. క్రియేట్ చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అసలు ఆ లిస్ట్లో ఏమేమి ఉండాలి అన్నది కొన్ని డిఫైన్ చేసాడు వీడు ఇక్కడ. టైటిల్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము. సాధారణంగా ఏముంటుంది? పర్సన్ నేమ్స్ అంటే వాడి యొక్క ప్రైమరీ నేము, సెకండరీ నేము. ఫస్ట్ నేమ్ అంటే ఇది పర్సన్ యొక్క పేరుని ఫస్ట్ నేమ్ అంటాం. లాస్ట్ నేమ్ అంటే ఏంటి? సర్ నేమ్. సో అదేవిధంగా వాడి యొక్క కంపెనీ పేరు కానీ వాళ్ళ యొక్క అడ్రస్ 1, అడ్రస్ 2 అంటే మెయిన్ రోడ్డు, నియర్ అబౌవ్ స్టాచ్యూ సంథింగ్ ఇలా ఇచ్చామనుకోండి, అది సిటీ, స్టేట్ ఇలా అన్నాడు. ఓకే, అడ్రస్ వరకే ఉంది ఇక్కడ మనకి. కానీ మనకి కావాల్సింది ఏంటి? లోన్ యొక్క అకౌంట్ నెంబర్లు, వాడి యొక్క వాల్యూ ఎంత, పెయిడ్ అమౌంట్ ఎంత, డ్యూ అమౌంట్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మీకు సరిపోతే యూ కెన్ గో ఫర్ ఇట్. వేరేస్ అలా కాకుండా ఇక్కడ ఉన్న కాలమ్స్ మనకి సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి కస్టమైజ్ కాలమ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఈ కస్టమైజ్ కాలమ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. వీటిని మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కంపెనీ కాదు, మనం ఇండివిజువల్ పర్సన్సే అందరూ ఉన్నారు, మనకి ఎలాంటి కంపెనీలకి మనం లోన్ ఇవ్వలేదు అని అనుకుందాం. సో అసలు కంపెనీ అన్నదంతా మనకు పని లేదు. సో డిలీట్. ఓకే,
అదేవిధంగా అడ్రస్ 1 చాలు, అడ్రస్ 2 అక్కర్లేదు, డిలీట్. అదేవిధంగా మనకి పిన్ కోడ్ ఉంటుంది, జిప్ కోడ్ ఉండదు. అమెరికాలో అయితే జిప్ కోడ్ అంటాడు, ఇక్కడ మనకి ఇండియాలో ఏంటి పిన్ కోడ్ అంటాం. సో ఈ పిన్ కోడ్ ఉంటుంది కానీ పేరు వేరు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, దీనికి రీనేమ్ అన్న ఆప్షన్ తీసుకొని ఇక్కడ పిన్ కోడ్ అని చెప్పి చేంజ్ చేసేయండి దీన్ని. ఓకే. అదేవిధంగా హోమ్ ఫోను, వర్క్ ఫోను, కంట్రీ ఆర్ రీజియన్ మనం ఇచ్చేది మనం ఏమే అబ్రాడ్కి మనం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కాదు, మనం ఇచ్చేది లోకలే కాబట్టి కంట్రీ ఆర్ రీజియన్ అక్కర్లేదు అనుకోండి, ఇది కూడా తీసేయండి. ఓకే. సో రైతు వారీ ఇస్తున్నాం, వాళ్ళకి మెయిల్ ఐడీలు కూడా ఉండవు. ఓకే. సో ఇక్కడ ఇది కూడా తీసేయండి. సో ఇలా అంటే ఇట్ డిపెండ్స్, మీ డేటాని బట్టి మీరు డిసైడ్ అవ్వడం ఇందులో ఏ కావాలి ఏ అక్కర్లేదు అన్నది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఆల్రెడీ అక్కర్లేని అన్నీ తీసేసాం. ఏదన్నా ఎగ్జిస్టింగ్ ఉంది దాని పేరు మార్చాలంటే దాన్ని రీనేమ్ చేసాం. ఇప్పుడు మరి కొత్తగా కొన్ని కావాలి అని చెప్తున్నాం మనం, లోన్ యొక్క నెంబర్ కావాలి మనకి. సో ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, యాడ్ అన్న బటన్ తీసుకొని మీకు ఏమేం కావాలో ఇక్కడ యాడ్ చేసుకోండి. లోన్ నెంబర్ ఒకటి, రెండోది ఇంకేం కావాలి మనకి, ఇక్కడ ఎర్రర్ చూపించింది ఎందుకంటే ఇక్కడ నేను కాలన్ ఫుల్ స్టాప్ పెట్టాను, ఎలాంటి స్పెషల్ సింబల్స్ వాడకూడదు. నెంబర్ కాబట్టి ఎన్ఓ పక్కన లోన్ నో అని కొడితే కనుక వాడికి అర్థంగా నో అయిపోతుంది కదా, మనం సాధారణంగా ఫుల్ స్టాప్ పెట్టకపోతే. కాబట్టి నెంబర్ అని చెప్పి ఇలా పెట్టాం. అది తీసుకోవట్లేదు కాబట్టి పూర్తిగా టైప్ చేసేసుకోండి లోన్ నెంబర్ అని, లేకపోతే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అది. ఓకే. ఆ తర్వాత లోన్ తర్వాత వాల్యూ ఎంత, లోన్ వాల్యూ ఎంత, అదేవిధంగా డ్యూ అమౌంట్ ఎంత, ఇలా. ఓకే. సో ఇవన్నీ అది కావాల్సిన కొన్ని కాలమ్స్ తీసుకున్నాం. ఓకే. అక్కడ ఉన్నాయి మొత్తం అన్నీ మనం తీసుకోలేదు. ఓకే. పెయిడ్ అమౌంట్ అలాంటి ఇక్కడ జస్ట్ ఒక ఐడియా కోసమే కాబట్టి దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డేటాని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ మిస్టరా, మిస్సెస్సా, మిస్సా అక్కడ టైప్ చేసుకుంటారు. మిస్టర్ ఎవరు, వైఎస్ జగన్. ఓకే. అడ్రస్ ఇక్కడ అమరావతినా వైజాగా, వాడు వైజాగ్ అంటున్నాడుగా, అమరావతి వద్దంటున్నాడుగా. ఓకే. సో ఇక్కడ ఏదో టైప్ చేయండి, వాళ్ళకి కావాల్సిన ఏపీ, అదేవిధంగా పిన్ కోడ్. ఓకే. ఏదో పిన్ కోడ్, అదేవిధంగా ఆ ఫోన్ నెంబర్లు ఏమన్నా ఉంటే కనుక ఆ ఫోన్ నెంబరు, లోన్ నెంబరు, ఏదో ఇక్కడ వాడి యొక్క లోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంత అప్పు చేశాడు, ఎంత అప్పు ఉంది అన్నది ఇక్కడ ఇస్తున్నాం. అదేవిధంగా డ్యూ అమౌంట్ ఎంత ఉంది అన్నది ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ వన్ న్యూ, మళ్ళీ మిస్టర్ చంద్రబాబు నారా, వీడు కూడా అమరావతి. నెక్స్ట్ ఏపీ, పిన్ కోడ్ నెంబర్ ఏదో ఇవ్వండి, ఎగ్జాంపుల్ జస్ట్. ఓకే. ఫోన్ నెంబర్లో ఇచ్చేయండి. అదేవిధంగా వర్క్ ఫోన్, లోన్ నెంబర్, ఇక్కడ లోన్ ఎంత చేశాడు, డ్యూ అమౌంట్ ఎంత ఉంది, ఏదో సంథింగ్ ఒక గార్బేజ్ వాల్యూస్ ఇస్తున్నాను నేను అప్రాక్సిమేట్గా. అదేవిధంగా మిస్టర్ మోడీ. ఓకే. నరేంద్ర ఢిల్లీ. లోన్ వాల్యూ ఇలా అలా ఈ యొక్క ఎక్స్వైజెడ్లు కొంతమంది పేర్లు అయ్యోటి తీసుకోండి, ఏదో ఒకటి మనకి ఫెమిలియర్ నేమ్స్ కాబట్టి ఉరికినా అవి తీసుకున్నాను ఫర్ ఫన్ సేక్. ఓకే. ఇక్కడ మిగతా వాల్యూస్ అయ్యేటి కొంతమంది ఎక్స్వైజెడ్ అయ్యేటి ఇచ్చేసుకొని మీకు కావాల్సిన గార్బేజ్ వాల్యూ ఇదొక గార్బేజ్ వాల్యూ ఇచ్చేయండి, జస్ట్ ప్రాక్టీస్కే కాబట్టి. ఇప్పుడు ఓకే ఇచ్చేయండి. దీనికి నేమ్ అడుగుతాడు, మీకు కావాల్సిన నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ లిస్ట్, అంటే ఇప్పుడు మనం టైప్ చేసిన లోన్స్ ఉన్నాయి, వీళ్ళ పేర్లు ఉన్నాయి కదా, వాటిని సేవ్ చేసాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ దాకా మీకు ఈ విజర్డ్ నుంచి వచ్చారు కదా, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక విజర్డ్ వదిలేయండి. విజర్డ్ వదిలేసి ఇక్కడ ఈ మెనూ బార్లోకి వచ్చేయండి. మెయిల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇన్సెట్ ఉంటుంది, ఇన్సెట్ మెర్జ్ ఫీల్డ్ చూడండి. ఇక్కడ
ఇది తీసేస్తున్నాను నేను, బ్లాంక్స్ తీసేయండి. ఇక్కడ ఫస్ట్ ఏం కావాలి, టైటిల్, వాళ్ళ యొక్క టైటిల్ ఏదైతే ఉందో మిస్టర్ మిస్సెస్ కొట్టి అందరూ కదా. తర్వాత వాళ్ళ యొక్క ఫస్ట్ నేము, తర్వాత ఏం కావాలి వాళ్ళ యొక్క లాస్ట్ నేము. ఓకే, సో అదేవిధంగా అక్కడ అది ఫస్ట్ కాలము, అంటే మిస్టర్ వైఎస్ జగన్ అని రావాలనుకోండి. సో ఇక్కడ టైటిల్ దగ్గర మిస్టర్ పడుతుంది, జగన్ ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర జగన్, లాస్ట్ నేమ్ దగ్గర వైఎస్ అలా పడుతుంది. నెక్స్ట్ వన్ మళ్ళీ ఏం చేయాలి, దాని కింద వాళ్ళ యొక్క అడ్రస్, సిటీ ఏదైతే ఉందో అది వేస్తాం. తర్వాత లోన్ నెంబర్, ఈ లోన్ నెంబర్ దగ్గర కూడా ఈ బ్లాంక్ తీసేసేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, లోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వాల్యూ దగ్గర కూడా బ్లాంక్ తీసేసి ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ లోన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ పెయిడ్ అన్నది మనం అసలు ఎంటర్ చేయలేదు కాబట్టి పెయిడ్ తీసేస్తున్న. డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డ్యూ అమౌంట్ ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్, మళ్ళీ ఇక్కడ డ్యూ. సో ఇక్కడ ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో మారుతూ ఉండే వాటికి అవకాశం ఉన్న వాటిలన్నింటినీ కూడా నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆ వాటిని ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ప్రివ్యూ చూడండి, ప్రివ్యూ రిజల్ట్ అని కొడితే చూడండి మిస్టర్ జగన్ వైఎస్, ఇక్కడ స్పేస్ ఒకటి వాడుకోండి లేకపోతే కలిసిపోయినాయి కదా ఇక్కడ. ఓకే, జస్ట్ ఏ మినిట్, ఇక్కడ ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక స్పేస్ ఇచ్చుకోండి. ఓకే, సో మిస్టర్ జగన్ వైఎస్, యువర్ లోన్ అకౌంట్ నెంబర్ సో అండ్ సో, వాల్యూ ఎంత ఉంది, డ్యూ ఎంత ఉంది వచ్చేసింది కదా, డేట్ ఇలా. మరి ఇలా ఒకళ్ళది వచ్చింది కానీ మనకి ఎంతమందిది కావాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలి. సో ఇక్కడ ప్రివ్యూలో 1, 2, 3 ఇలా ఉంటాయి. దీని మీద క్లిక్ చేసుకుంటే వెళ్తుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే వచ్చేస్తాయి. ఓకే, బాగానే ఉంది, ప్రివ్యూ వరకు బాగానే ఉంది. ఇప్పుడు కానీ కంట్రోల్ F2 కొడితే ఒకళ్ళదే వస్తుంది ఇక్కడ, ఎవరిదైతే ఉందో ప్రివ్యూ వాళ్ళ. సో ప్రతి వాళ్ళది ప్రింట్అవుట్ తీయాలంటే మళ్ళీ కంట్రోల్ F2, మళ్ళీ అక్కడ వాళ్ళది ప్రివ్యూ చెక్ చేయటం, ఇదంతా లెంతీ ప్రాసెస్. అలాగన్నా దానికన్నా సింపుల్ మెథడ్ ఏంటంటే ఫినిష్ అండ్ మెర్జ్ కొట్టేయండి, ప్రింట్ డాక్యుమెంట్స్ అని కొట్టేయండి. అన్నిటినీ మెర్జ్ చేయాలా, అన్ని రికార్డ్స్ తీసుకోవాలా, లేకపోతే కరెంట్ రికార్డా, లేకపోతే 1వ రికార్డ్ నుంచి 10వ రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో 100 మంది పేర్లు ఉన్నాయి, 100 మందిలో 1 నుంచి 10 మంది వరకు మాత్రమే మీరు పంపించాలనుకోండి. ఫ్రమ్ 1 to 10 ఇస్తారు, కాదు ఒక కరెంట్ రికార్డ్గా పంపించాలి, ఆ కరెంట్ రికార్డ్ మాత్రం ఇస్తారు, లేదా ఆల్ అని ఇస్తే మొత్తం అందరూ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఆల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది PDF కింద సేవ్ చేద్దాం, మనకు అన్నీ వచ్చినాయో లేదో ఒక ఐడియా వస్తుంది. లోన్ లిస్ట్ అని చెప్పి ఫైల్ నేమ్ ఇచ్చాను, ఇది మనం డాక్యుమెంట్స్లో సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లోన్ లిస్ట్ డైరెక్ట్గా స్టార్ట్ మెనూలో కొడితే సెర్చ్లో వచ్చేస్తుంది మనకి, ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి. ఓకే, లేదంటే మాన్యువల్గా దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. మై డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్కడ సేవ్ చేసాం మై డాక్యుమెంట్స్లో అరేంజ్ అకౌంట్స్ సార్ట్ బై డేట్ మోడిఫైడ్ పెట్టండి, లోన్ లిస్ట్. ఇదిగోండి, జస్ట్ మినిట్, ఇక్కడ ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది కానీ అక్రోబాట్ రీడర్లో ఓపెన్ చేద్దాం మనం, అప్పుడు అందరూ వచ్చేస్తాయి. ఒకసారి చూడండి. సో ఫస్ట్ లెటర్ చూడండి, ఇక్కడ కంట్రోల్కే పట్టుకొని జూమ్ అవుట్ చేయండి, అందరూ వచ్చేసినాయి కదా. ఇగండి మిస్టర్ జగన్ వైఎస్, చంద్రబాబు నారా, మోడీ నరేంద్ర, అసమ్ XYZ ఏదో ఇచ్చాం అలా. సో మొత్తం ఎన్ని డాక్యుమెంట్స్, 4 డాక్యుమెంట్స్ వచ్చేసినాయి కదా. ఇది మెయిల్ మెర్జ్ కాన్సెప్ట్. ఓకే, ప్రాబ్లం అర్థమైంది కదా. మెయిల్ మెర్జ్ అంటే ఏంటి, రెగ్యులర్గా మనకి ఒకటే మ్యాటర్ ఉంటుంది, కామన్ బాడీ ఉంటుంది, బట్ దాని యొక్క వాల్యూస్ మాత్రం మారుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఏదన్నా చేంజ్ చేయాలి, మార్చాలి అని అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా అదే మ్యాటర్ కొడతా ఒక్కొక్కళ్ళ వాల్యూ టైప్ చేస్తూ కూర్చునే పని లేకుండా మనం ఏం చేస్తున్నాం, కామన్ మ్యాటర్ ఏదైతే ఉందో, కామన్ బాడీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఒక ఫైల్లో సేవ్ చేసాం, మనకు కావాల్సిన అడ్రస్లన్నీ ఇంకో ఫైల్లో సేవ్ చేసాం. సో ఈ రెండింటిని మెర్జ్ చేయటమే మెయిల్ మెర్జ్, దట్స్ ఇట్. ఓకే, సో ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. దీనికి నోట్స్ ఏముంది, సింపుల్ కదా. మెయిల్ మెర్జ్ ఫస్ట్ స్టెప్స్ రాద్దాం, లేకపోతే చూడండి.
ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, ప్రిపేర్ ద లెటర్ విత్ బ్లాంక్స్తో ఒక లెటర్ని ప్రిపేర్ చేసాము. తర్వాత ఏం చేసాము, మెయిలింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ మెయిల్ ఇమేజ్లో విజార్డ్ ఆప్షన్ తీసుకోండి. సో ఇక్కడ మళ్ళీ గో టు మెయిలింగ్ మెను, సెలెక్ట్ మెయిలింగ్ మెయిల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమనుంది, ఇక్కడ స్టార్ట్ మెయిల్ మెర్జ్ అని చెప్పి బటన్ ఉంది కదా, ఆ బటన్లోంచి స్టెప్ బై స్టెప్ మెయిల్ మెర్జ్ విజార్డ్. ఓకే, సెలెక్ట్ స్టెప్ బై స్టెప్ మెయిలింగ్ విజార్డ్ ఆప్షన్ ఫ్రమ్, ఇక్కడ నుంచి దేని నుంచి తీసుకున్నాం, అది మెయిలింగ్ మెనూలోంచి. ఓకే, మెయిలింగ్ మెనూ. తర్వాత థర్డ్ స్టెప్ ఏం చేసాం, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం థర్డ్ స్టెప్కి వచ్చేసుకొచ్చున్నాం కాబట్టి అది తీసేస్తుంది. సో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లెటర్ని, సెలెక్ట్ లెటర్. తర్వాత స్టెప్లో ఏం చేసాం, రెండో స్టెప్లో లెటర్ తీసుకున్నాం ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ కొట్టాము. నెక్స్ట్ కొట్టాక కరెంట్ డాక్యుమెంట్నే వాడుకోమంటారా, కొత్తది క్రియేట్ చేయమంటారా? మనం ఏం చేసాం, యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్ అన్నది యూజ్ చేసాం. ఓకే, ఆల్రెడీ మనం లెటర్ టైప్ చేసాం కాబట్టి. తర్వాత స్టెప్ ఏంటి, మెయిల్ మెర్జ్ రిసిపియెంట్స్ అడ్రస్ని క్రియేట్ చేయడానికి టైప్ న్యూ లిస్ట్. ఓకే, ఇక్కడ టైప్ న్యూ లిస్ట్ తీసుకొని క్రియేట్ చేసుకోండి. తర్వాత టైప్ న్యూ లిస్ట్ ఫ్రమ్ రిసిపియెంట్స్. అక్కడ ఏం చేసాం, కస్టమైజ్ కావాల్సిన కాలమ్స్ని కస్టమైజ్ చేసేసి, ఓకే, అందులో కొన్ని వాల్యూస్ని ఎంటర్ చేసాం. న్యూ ఎంట్రీలోకి వెళ్ళి ఎంట్రీ అన్నది కొట్టుకుంటూ వచ్చాం. నెక్స్ట్ మ్యాట్ ఎస్. తర్వాత ఫోర్త్ స్టెప్లో ఏం చేసాం, విజార్డ్లోంచి బయటకు వచ్చేసి ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్, మెయిల్ మెర్జ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం, ఇదంతా టైప్ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వచ్చి కావాల్సిన ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్. తర్వాత స్టెప్లో ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ చూస్తారు. తర్వాత ఫైనల్ స్టెప్లో ఇక్కడ ఫినిష్ అండ్ మెర్జ్. ఓకే, ఈ స్టెప్స్. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.